నీకు ఇష్టమైనటువంటి భక్తుడు ఎవరు? భాగవతోత్తముడు ఎవరయ్యా అని అడిగాడు. అదేవిధంగా గౌరమ్మ అనేటువంటి దేవుడు వీళ్ళంతా సినిమా ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళతో పాటు మిగతా ఈ లోకంలో నారాయణుడు అనేటువంటి పెద్ద దొంగ ఉన్నట్టున్నాడు. పెద్ద దొంగ అంటున్నాడు, మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈయన కంటే నిచ్చినటువంటి దొంగ లేడు. ఈయన ఏం చేస్తుంటాట? ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం, భూమిలో పెద్ద దొంగ. ఈయన ఏం చేస్తుంటాట? అనేక జన్మార్జిత పాప సంజయం. మిగిలిన దొంగలు ఏం చేస్తుంటారు? డబ్బు, జలదానం. పాపం వేసవికాలంలో నాలుక పిడతకట్టుకుపోతుంది, ఎక్కడ నీళ్లు దొరకవు. పాపాన్ని హరించేటువంటి వాడు అని చెప్పి అంటుంటారు. అటువంటి నారాయణుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా, అత్యద్భుతంగా, విలాసంగా, విభ్రమంగా, రమణీయంగా, మనోజ్ఞంగా జరగబోతుంది. కాబట్టి ఆ కళ్యాణానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం. గోవిందం పరమానందం వందే ఆనందమాధవం. వందే శ్రీనయనోత్సవం వాసిష్ఠై సనకాదిపర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థరాయ నమః. శ్రీవేంకటేశం విభుం అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే కుండలం ప్రలంబ సూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. యత్ర పార్థోదరుత్తరః చత్రికస్యవేభ్యో నమః. భగవతో వీర్యేణ శుభముహూర్త ఏవం గణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అఖిల హేయ ప్రచనీక సమృతం యచ్ఛామంత్రబోధం భవావహం భద్రాజా కృష్ణవేణే చ గౌతమే విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా రాక్షసాన్ ఛిందే యత్కర్మ విఘాతనః శ్రీ వెంకటాచల పరబ్రహ్మ అని చెప్పి అంటుంటారు. స్వామికి ఉండేటువంటి
ఇరువురు భార్యలు వారు ఆమెంతా కూడా హవికి పటపుదేవి పుణ్యముల ప్రోభు వర్తంపు పెన్నిక్క తామరల జంతుంగడి ముతర. ఆ మహాదేవుని మనందరినీ అనుగ్రహిస్తూ ఆ శ్రీదేవి మీ అందరికీ నిత్య కళ్యాణాలు ఇవ్వాలని చేస్తుంది. మరొక భార్య ఎవరు? వసుంధరం మహాదేవి క్షమాగుణ సమన్విత. శ్రీనివాసుని యొక్క భార్య ఆమె శ్రీనివాస ఎక్కడ ఉంటుందండి? వెంకటేశ్వరుని యొక్క హృదయంలో ఉంటుంది. మొత్తం దంపతులు 5గురుగా కీర్తిస్తూ ఉంటారు. మొదటి దంట పార్వతీ పరమేశ్వరుల యొక్క దంట. రెండవ దంట ఎవరికి నువ్వే ఓ స్వామి అంటే కల్పే వైవస్వతస్తు వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద రమణ గోవింద శ్రీరామ రామ సహస్రనామ తత్తుల్యం రామనామవరా. శాఖామాత్యులు రామనారాయణ రెడ్డి గారు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేశారు కాబట్టి వారిని వేదికపైకి ఆహ్వానించి గోత్రనామాలు స్వీకరించి శుభకంకణ పూర్వకమైనటువంటి ధారణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే అని చెప్పి మాత్రమే మేము చెప్పగలుగుతాం కాబట్టి ఆ కళ్యాణంలో కన్యావరణం కన్యలు భరించేటప్పుడు పెద్దల యొక్క అనుమతి. అభయహస్తము అంటారు. కటివరద హస్తము అంటే సంసార సముద్రాన్ని దాటించేవాడిని కటివరద హస్తుడు అని చెప్పి అంటుంటారు. ఇక్కడ స్వామి అభయాన్ని చూపిస్తూ గతను చేతిలో దాల్చినటువంటి వాడై శత్రు నిర్మూలన చేస్తూ భక్తుల్ని కాపాడుతుండేటువంటి కళ్యాణ సమయాన స్వామివారు అమ్మవారికి ఇచ్చేటువంటి వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నారు. గోవింద గోవింద
దిక్కులు అందరికీ చూపిస్తున్నారు. గోవిందా, ఏడు కొండల వాడికి సమర్పించేటువంటి వస్త్రాలు ఎవరైతే ఉన్నారో దీంతో పాటు మన గుంపం అభివృద్ధి చెందుతుంది. గోవిందా, ఈ శ్లోకంలో చక్కగా ఉన్న యుద్ధంలో చెప్పారు. అటువంటి దసరా సమయాన అమ్మవారు అమ్మవారికి ఇచ్చినటువంటి వస్త్ర సమర్పణ. గోవిందా, మహోత్సవంలో యజమానోసౌ ఆగ్రహాస్తే సుప్రకాశమహాస్తే సగంధరాజాస్తే విశ్వం ప్రియమాజాస్తే యగనేన హరిజాజాస్తే తదస్యా ప్రజమే అశ్వినోర్బాహువ్యా సులగ్నే సాధన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన. శుభముహూర్తే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన గోపం చక్రాంకితస్సంతతం దంష్ట్రోధృతమేదిని భయహర క్రోడావతారో హరిః శ్రీ లగ్నం కాబట్టి ఈ సమయంలో భగవంతుణ్ణి చూడండి. ఎవరా భగవంతుడు? లక్ష్మీ నారాయణ సావధాన, వారే లక్ష్మీ నారాయణుడు. వాళ్ళిద్దరినీ చూడమని చెప్పేటువంటి మహత్వాక్యం ఇప్పుడే చూర్ణిక విన్నాం. దాని తరువాత భగవద్గుణ వందనం. వైకుంఠంలో భగవంతుడు ఎట్టా ఉంటాడు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పరిచారకులు, ఎంతమంది దేవదేవులు భగవత్
జన్మించింది కాబట్టి భార్గవ సగోత్రం అని చెప్పి అంటుంటారు. ఇటువంటి మహాతల్లిని శ్రీనివాస పరబ్రహ్మకి వివాహం చేస్తూ వారి యొక్క వంశక్రమాన్ని వివరించేటువంటి చక్కటి కార్యక్రమాన్ని మనం విన్నాం. గోవింద గోవింద. ధర్మ సకల వేద సాకాధ్యాయినో కాశ్యపావత్సారణైత్రవత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవే సర్వాలంకారవతి సర్వాంగన సమ్మోహన సంసేవిత విష్ణుంధరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి ఆనందం కన్యాదానం చేస్తున్నారు. ఇరువురు మహర్షులు కూడా తమ కన్యలను శ్రీనివాస పరబ్రహ్మకి వివాహం చేస్తున్నారు. మీ భాగవతం ఏం చెబుతుందంటే పరహితం చేయబడుతుంది. మీ భాగవతం ఏం చెబుతుందంటే చదవని వాడకుండకు చదివిన సత సద్వివేక జనులత కలుగు చదువగవలయును జనులకు చదివించదనార్జులత చదువు తండ్రి చదువుకు కార్యక్రమాన్ని చేస్తున్నా. గోవింద గోవింద. ఈశానం జగతోత్సవే జగపతే విష్ణు పరాం ప్రేయసీ తత్వక్షస్తం నిత్యమాచరసితాం రక్షామి సంపత్తిని పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియాం వాత్సల్యాది గుణోత్పదాం వందే జగన్మాతరో.
విభిన్నం. విద్యాసో భవంతునా విశ్వే దేవానో అధ్యాసస్తయే వైశ్వానరో వసతే స్వస్తయే దేవావంద్ర భవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాతమసః స్వస్తి నిద్రావరుణా స్వస్తి దేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి గంధావనజరేమ సూర్యాచంద్రమసా వివా పునః స్వస్తి అంటే బాగుగా దొరుకుగాక, దానికి సంబంధించినటువంటి సూక్తాన్ని పఠించారు. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం దేవదేవుని యొక్క దివ్య కళ్యాణంలో ముక్తియంబులు దోగిళ్ళ ముంచి ముంచి కాంచువారల హర్షాబ్ది ముంచి ముంచి మింటి తన చేయి మీరు గామించి మించి విభుడు తల ప్రాదు పోసెనౌ ప్రాలు పోసెనౌ వెలది మీద. అంటే శీతలత్వం కలిగి చల్లగా ఉంటాడు దంపతులు, అందువల్ల ముఖ్యం దానికి సంకేతం. ఇక తలంబ్రాలు అంటే ధాన్యలక్ష్మికి సంకేతం. పసుపు కలిపినటువంటి బియ్యంతో కూడినటువంటి తలంబ్రాలతో కళ్యాణ వైభోగం కాస్త రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ వీక్షిస్తున్నారు. దీన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారు మన యొక్క CEO గారు, అందరూ కూడా వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గోవింద గోవింద. అన్నమయ్య రాసినటువంటి 32,000 సంవత్సరాలలో తెలుగు మాట ఎక్కడ కళ్యాణం జరిగినా ఈ పాటే వినిపిస్తుంది. పిడికిన తలంబ్రాల పెళ్లి కూతురు అని చెప్పి పెళ్లి కూతురు పిడికిట్లో తలంబ్రాలు పెట్టుకునేటువంటిది పెళ్లి. పోస్తున్నటువంటి తలంబ్రాలు ఒకసారి చూడండి, చేతులకి నమస్కారం చేయండి. గోవింద అమ్మవారు అయ్యవారు యొక్క ఆశయపడేటువంటి తలంబ్రాలు ఇవి. గోవింద అవతు మాం అవతారిణి. ఓం శాంతి శాంతి శాంతి. గోవింద ఏడుకొండ గోవింద ముంచి
నుంచి మీ పూర్తి చేస్తాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా కదలాలి. అయ్యా మా భక్తులు స్వామి చాలా పొందుగలిగి అమ్మవారి తరఫున ఇద్దరు, అయ్యవారి తరఫున ఒకరు. స్వామి ఆదిశేషుడు వస్తాడు, ఆదిశేషుడు వస్తాడు, త్వరగా కానివ్వాలి. ఒకరు లక్ష్మీ అమ్మవారికి, ఒకరు భూదేవికి, ఒకరు స్వామికి అందరూ ముక్కు తీర్చారు. గోవిందా, గోవిందా, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోకుల నందన గోవింద, గోవతనోద్ధార గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వందన గోవింద. కళ్యాణ ఆపలేదు, మైక్ ఆపమను. ఎక్కడ మైక్ ఉండేది? అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైనటువంటి కొండబెట్రగుంట శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి సోదరులు శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు,
అలాగే శాసన మండలి సభ్యులు శ్రీ బేదా రవిచంద్ర గారితో కలిసి ఇతర పెద్దలందరి సహకారంతో వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారం రోజుల నుంచి ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ కార్యక్రమానికి రావాలి, మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి అనేక సందర్భాలుగా వారు కోరడం కూడా జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ఇక్కడికి రావాల్సి ఉన్నా ఇక్కడికి గతంలో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది 3వ దఫా ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తా ఉన్నాను, ఇప్పటికే కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రవిచంద్ర గారితో కలిసి దాదాపు 12.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు. పనులు మొదలవుతూ ఉన్నాయి, టెండర్లు పూర్తయినాయి, త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది. అంతేకాదు నేను గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల పాలక మండలికి, మా అధికారులకి నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. నేను ఈ జిల్లా వాసిగా మీ అందరితో కలిసి పనిచేస్తూ మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కళ్యాణం నిర్వహించడానికి క్రింద ఒక కళ్యాణ మండపాన్ని కడదామని అంటే దానికి కూడా నేను సరే అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ఆలయానికి సరైనటువంటి కార్యాలయం లేదు. కార్యాలయంతో ప్రభుత్వ అధీనంలో ఈ కార్యాలయ పర్యవేక్షణలో ఉండే విధంగా విశ్రాంతి గదులతోటి ఇక్కడ నిర్మాణానికి నిధులు ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఏది అవసరమున్నా దేవాదాయ శాఖ తరఫున నేను ఇద్దరు సోదరులకి హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా అది ఎంత అనేది అక్కర్లేదు, మీకు మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి. ఇది ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెలేయడం అనేటువంటిది మనందరి అదృష్టం. స్వామివారి కైంకర్యాలకు, పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి, దేవస్థాన అధికారులకు, పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున
ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరపున, మా అందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శిథిలావస్థలో ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ పూత వేయడానికి వచ్చాను నేను. ఇక్కడ పోతురాజుల రెడ్డి గారని ఈవో గారు ఉండేది. ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు, గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు, ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు, కొండయ్య గారు అందరూ కూడా ఆ 2 లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమై వెంకటేశ్వర స్వామికి ఏది అనుకుంటే అవన్నీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, మంత్రులుగా ఉన్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. కానీ ఒక విశేషం ఏంటంటే, అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు. మంత్రి గారు వచ్చి ఏదన్నా 1-6 పని ఇచ్చేవాళ్ళు. కానీ భగవంతుడు మా కోసం, కృష్ణారెడ్డి గారి కోసం, మా కోసమే దాతలు ఉన్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, టీటీడీ అనుమతులు ఇచ్చింది. కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా, ఆనం రామనారాయణ రెడ్డి గారి ఇక్కడికి రావాలా, కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడు కావాలా, మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం, కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యే అవకాశం, నిజంగా ఇది భగవంతుడి లీలే. ఇవన్నీ పనులు ఆగిపోయి ఈరోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం, మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని తహతహలాడుతున్నాడు. నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, 3 సంవత్సరాల సమయం పెట్టుకున్నాం, ఏం ఇబ్బంది లేదు. మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరూ కూడా వచ్చారు. మళ్ళీ దేవస్థానానికి సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్ని అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి. మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్నాయి కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో శాసనసభ్యులు మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా నెరవేరేదానికి ఒక భగవంతుని ఆశీస్సులతో పూర్తి చేస్తామని చెప్పి 3 సంవత్సరాల్లో 2028 బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా చాలా ఉండే శాసనసభ్యులు వారు ప్రకటించినాయి. ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాలు కాకుండా మంత్రి గారితో కూడా ఇప్పుడే చర్చించారు. అన్నీ కూడా మన అదృష్టం. దేవాదాయ శాఖ మంత్రులుగా రామనారాయణ రెడ్డి గారు రావడం, గతంలో కూడా వారు ఐఎన్పిఆర్ టూరిజం శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో బిట్రగుంట దేవస్థానాన్ని కూడా చేర్చమని కోరాం. కానీ అప్పటికే చివరి దశకు వచ్చింది మన ఆంజనేయ స్వామి గుడి ఉలవపాళ్ళ, ఈ గుడి కూడా రంగనాథ స్వామి, అదేవిధంగా పెంచులకోన, నరసింహకొండలాగా మన దేవస్థానాన్ని కూడా ప్రయత్నించారు. తిరిగి మళ్ళీ వారి చేతుల మీదుగా మనకి ఇక్కడ ఈ దేవస్థాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే అవకాశం కలిగింది. మరొక విశేషం ఏంటంటే, నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానందరెడ్డి గారు, వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా దక్షిణాన చెంగాళమ్మ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు, వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం. ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణారెడ్డి గారు ప్రణాళికను కూడా
వారు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుంట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు, ఎండోమెంట్ మంత్రివర్యులు, బహుశా రాజకీయాలు 78 సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం. ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనవాళ్ళు నేర్చుకున్నా, ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా. ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా. మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదా రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదా రవిచంద్ర గారు. ఇద్దరు నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు 1999 సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది. ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం. ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక 1999 సంవత్సరంలో మొదలైంది. అది ఈరోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు. అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి, ఎంతో మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు. ఎండోమెంట్లో దాదాపు 4.5 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది. అన్నదానానికి సంబంధించి 1.5 కోటి రూపాయలు ఈరోజు దేవస్థాన డిపాజిట్లో ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం బర్రెలు, ఆవులు, రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత, లేదంటే మనకి ఎక్కడో స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి. ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అది నాకు రావటం, దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం, ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం. శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా, ఊళ్ళో క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి 2,65,00,000 టీటీడీ దేవస్థానం అనేటువంటి దాని ద్వారా ఎండోమెంట్కి ఇవ్వటం, ఎండోమెంట్ వారు టెండర్లు పిలవటం, దానికి కూడా కాంట్రాక్టర్కి ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ 2 వర్కులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు బొచ్చు కృష్ణకుమారు, సంజయ్ గారు మన భోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి 80 లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వారు మళ్ళా ముందుకు వచ్చి పరవడ పక్క గాలిగోపురాన్ని కూడా 2,50,00,000 రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి వారికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మన్నిమేల సుకుమారెడ్డి అనే దాత ఈరోజు నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది. అతి తొందరలో అది కూడా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా 2 4 కాళ్ళ మండపం, అదేవిధంగా మెట్లు కూడా ఉత్తర వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులని చామతల వాస్తవ్యులు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తుడు, రవిచంద్రకి శిష్యుడు, ఆయన ఈరోజు 75 లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు 2 కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేస్తున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు 5 మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో
ఇళ్లలో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని చూసుకొని చాలా మంది దేవుడి ప్రాంగణానికి వస్తుంటే దేవుడి ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకి వచ్చే విధంగా 5 కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం. ఒక్కొక్క కళ్యాణ మండపానికి 25 నుంచి 30 లక్షలు అవుతుందంటే దానికి కూడా 5 మంది దాతలు ముందుకు వచ్చారు. వీరికి కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు, కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు. ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం గుండా దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది సనాతన ధర్మానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి కళ్యాణ కట్ట కూడా కావలలో ఉన్నటువంటి రొయ్యల వ్యాపారస్తుడైన రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకా కూడా మనకి మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే 2 కోట్ల రూపాయలు అవుతుందంటే ఇమీడియట్లీ శాంక్షన్ లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మన అదృష్టం. రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడేమో ఆ దేవుడికి ఆయన. ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా హయాంలో బేద రవిచంద్ర గారి మీ ఇద్దరు హయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి. ఆయన చెయ్యి అష్టవాసి చాలా మంచిది. ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా వెలుగొందేదానికి మేము ముగ్గురం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. సార్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఎక్కుతారు గుడి, వేరే పార్టీ వాళ్ళు ఇంక రారు. ఈ 2 గ్రామాల్లో కాంగ్రెస్ ఉంటే పూజారులు కాంగ్రెస్ పూజారులు, మోతగాళ్ళు కాంగ్రెస్ మోతగాళ్ళు, ఆఖరాకి నాయి బ్రాహ్మణులు కూడా దిగేస్తారు. అటుండేది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అన్ని పార్టీలు సహకరించినాయి. నేను తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న ఆ రోజు ఈ నియోజకవర్గంలో అవతల పక్షాన ఉన్న కురుసుపాటి గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ రాయి నరసయ్య గారి కుటుంబం, ఎందుకంటే ఈ గ్రామంలో మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. పూజారులు కూడా 2 వర్గాలకు ఉండేది. ఇక్కడ నేను కృష్ణతో అదే చెప్తుండేది. ఆ గుడికి పోయినప్పుడల్లా బిక్కు బిక్కుమంతా దిగుతుండేది. నేను అదృష్టం కొద్ది అందరూ సహకరించారు. గ్రామస్తులు కూడా ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా వారందరూ కూడా విశేషంగా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారికి, ఎమ్మెల్యే గారికి, మాకు అందరికి అదే సహకారాన్ని మళ్ళీ ఈ దేవస్థాన కార్యక్రమాల్లో శాసనసభ్యులు వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరూ కూడా భాగస్వాములై ఈ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను.